అప్పుడప్పుడు మన పెరట్లో ఇలా ఖాళీగా ఉండేటప్పుడు మీరు ఆర్గానిక్గా టమాటా చెట్లు కానీ వంకాయ నార కానీ ఏదైనా మీరు సొంతగా తయారు చేసుకొని ఇలాగా నాటుకోండి. దీనివల్ల మనకి ఫ్రెష్ కూరగాయలు దొరుకుతాయండి. నేను ఎప్పుడు ఇలాగే పండించుకుంటాను, ఇలాగే తింటాను. మీకు నా గురించి ఏమి వివరాలు కావాలంటే నేను చెప్తాను. చూడండి, నేను దీనికి ఏమి కూడా వేయలేదు, ఎంత బాగా పండింది చూడండి. మనకి ఖాళీగా ఉండేటప్పుడు ఇలాగ మిరప చెట్లు కానీ ఏవో కానీ మనమే సొంతగా ఇంట్లో తయారు చేసుకొని ఇలాగ మొక్కలు పెట్టుకోవచ్చు. ఇప్పుడే కొత్తగా కాయలు ఇడుస్తుంది. కేవలం ఈ మట్టి వల్లే ఈ సారం తయారవుద్దండి. చూడండి ఎంత బాగుందో మట్టి. ఈరోజే కొత్తగా మిరప చెట్లు అన్నీ నాటినాను, చూశారు కదండి. ఎంత చాలా బాగుంది కదా. ఒక చిన్న తోట, ఒక ఇంటికి సరిపోయినంత కూరగాయలు మనం పంట చేసుకోవచ్చు మన ఇంటి పక్కలే. మా ఇంటి పక్కల మేము ఇలాగ తయారు చేసుకుంటామండి. చూసినారు కదా మిరపకాయలు ఎంత చిన్న చెట్టుకు కాస్తుంది.